హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి 5 కేజీల ఆవకాయని ఇంత సునాయాసంగా, ఇంత తేలికగా ఎప్పుడూ ప్రిపేర్ చేసుకొని వాళ్ళైనా సరే ఇలా ఎక్కువ మొత్తంలో ఇంత సులభంగా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తున్నానండి. మరి ఈ ఆవకాయ అనేది చాలా చాలా బాగా వస్తుందండి. ఇంత సింపుల్గా దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం మంచి పుల్లటి మామిడికాయలను తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని నీడలోని ఇలాగా 1 గంట పాటు ఆరబెట్టుకోవాలండి. తర్వాత ముక్కల్ని కాస్త మీడియం సైజులో ఉన్నట్టు ముక్కల్ని కొట్టించుకోవాలి. ముక్కల్ని కూడా కాస్త బట్టతో తుడిచేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్లో 2 టేబుల్ స్పూన్ల మెంతులు, 1 కేజీ వరకు రాతి ఉప్పుని ఇలాగా సన్నగా గ్రైండ్ చేసి వేసుకోవాలి. ఒక 50 గ్రాముల వరకు వెల్లుల్లి రెబ్బల్ని క్రష్ చేసి వేసుకోవాలి. 1/2 కేజీ వరకు ఆవపిండి, జస్ట్ ఒక చిన్న టీ గ్లాసు మెంతి పిండిని వేసుకోవాలి. ఇక్కడ నేను కారం అయితే 3 మ్యాంగో చిల్లీ పౌడర్ని తీసుకుంటున్నాను 1/2 కేజీ వరకు. మీ దగ్గర ఇంట్లో మిల్లుకి పట్టించుకున్న కారం ఉన్నట్టయితే ఫ్రెష్ కారాన్ని వేసుకోండి. అలాగే ఒక 1/4 కేజీ వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని అన్ని మసాలాలతో పాటు బాగా చక్కగా మిక్స్ అయిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి. ముక్కలకి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలండి. అలాగే ఆయిల్ అనేది శనగ నూనె లేదా నువ్వుల నూనె మీ అభిరుచి ప్రకారం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను శనగ నూనెను 1.5 కేజీ వరకు పోసుకున్నానండి. పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఆ నూనెతో కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలలో బాగా కలిసిపోయేటట్టు అన్నీ బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత కవర్ చేసుకొని ఈ ఆవకాయని 3 రోజుల పాటు ఈ విధంగానే పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, నేను సెకండ్ డే చూపిస్తున్నాను. ఆయిల్ అనేది చూడండి ఎంత చక్కగా ఊరుతుందో. ఇలాగా మనం ప్రతిరోజు కూడా ఒక్కసారి మిక్స్ చేసుకొని కవర్ చేసుకొని పెట్టాలి. 3 నుంచి 4 రోజుల పాటు ఇదే విధంగా మనం మిక్స్ చేసుకున్నట్లయితే మన ఆవకాయ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. మరి ఈ రెడీ అయిపోయిన ఆవకాయని చూశారు కదా, నేను మా ఫ్రెండ్స్కి, మా రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయాలని చెప్పి అందరికీ సర్ది పెట్టేశానండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.